హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ దసరా పండుగ కానుక ఏమిటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి వివరంగా తెలుసుకుందాము. రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ లోటుతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తన అవసరాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం విపరీతంగా అప్పులు చేయడంతో ప్రస్తుతం ఒక రకంగా రుణ ఉచ్చు డెబిట్ ట్రాప్‌లో చిక్కుకుందని చెప్పడంలో వాస్తవం లేకపోలేదు. ఆర్థిక సంక్షోభం, ఉద్యోగులు బకాయిలు. సో, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కూడా ఒకటో తేదీన చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుల ద్వారా మాత్రమే నెలకు సరిపడా నిధులు సమకూర్చుకొని చెల్లించినటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అని అంటూ చేసిన వ్యాఖ్యలు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలంటూ చట్టం ఉందా అని అప్పటి నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రశ్నించిన తీరును ఉద్యోగులు ఉద్యోగుల హక్కులపై తీవ్రమైన చర్చకు దారితీసిన సందర్భము ఉంది. నిజానికి ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో స్పష్టమైన చట్టం లేదనే విషయం అడుగడుగునా వెల్లడైతోంది. దీనివల్లే పేరుకుపోయిన బకాయిలు చెల్లించమని కోర్టుకు వెళ్ళినా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మెరుగుపడ్డాక చెల్లిస్తామని సమాధానాలు ప్రభుత్వం సైడ్ నుంచి వినాల్సి వస్తోంది. ప్రభుత్వ గణాంకాలు, వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల మొత్తం దాదాపుగా 25,000 కోట్ల రూపాయల పైచిలుకు ఉంటుంది అని గతంలోనే అంచనా వేశారు. ఈ అంచనాను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా కొట్టిపారేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాజ్యాంగం నిర్దేశించినటువంటి మేరకు రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన వార్షిక బడ్జెట్ గణాంకాలు మరియు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. 2024 జూన్ 18 నాటికి ప్రభుత్వం 1,35,224 కోట్ల రూపాయల మొత్తం అక్యుములేటెడ్ లయబిలిటీ అంటే పేరుకుపోయిన అప్పులు ఉందని చూపించింది. ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత. దీని నుంచి ప్రస్తుత ప్రభుత్వం తప్పించుకునే అవకాశమే లేదు. ఇక ఈ 1,35,224 కోట్ల అప్పులలో ఉద్యోగులకు మాత్రమే రావాల్సిన బకాయిలు 21,980 కోట్లుగా అయితే ఉంది. సో, ఇది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసినటువంటి ఈ యొక్క శ్వేతపత్రంలోనే మనకు ఈ అంకెలను పొందుపరిచారు. సాధారణంగా ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. కానీ ఈసారి జూన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం నవంబర్ వరకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేక ఆర్డినెన్స్‌ల ద్వారా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను కొనసాగించాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రానికి వచ్చే ఆదాయం, చెల్లించాల్సిన బాకీలు, వడ్డీలు, ఈఎంఐలు వంటివి వాటిపై స్పష్టమైన లెక్కలు తేలకపోవడమే. సో, అందుకే బడ్జెట్‌కు బదులుగా 2024 జూన్ 18న శ్వేతపత్రాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అసలు బకాయిల మొత్తం ఎంతుంటుంది? ఒక అంచనాగా చూద్దాము. ఉద్యోగ పెన్షన్‌లకు చెల్లించాల్సిన బకాయిలండి. ప్రభుత్వం చూపించినటువంటి 21,980 కోట్లు సరైన అంకె కాదని, ఇది జూన్ 2024 నాటికే 25,000 కోట్లు దాటిందనేదే ఉద్యోగ పెన్షన్‌ల అభిప్రాయము. దీనికి కారణము ఆర్థిక శాఖ అధికారులు కేవలం సీఎఫ్ఎంఎస్ పేమెంట్ డ్యూ మాడ్యూల్స్‌లో ఉన్న అంకెలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఉద్యోగి తన క్లెయిమ్‌ను నమోదు చేయటం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని శాంక్షన్ చేయడం, డీడీఓ బిల్లు జనరేట్ చేయడం, ట్రెజరీ అధికారులు ఆమోదించడం వంటి క్రింది దశలలో పెండింగ్‌లో ఉన్న వాటిని పరిగణలోకి తీసుకోలేదు. సో, కింద చెల్లించాల్సిన బకాయిలను కూడా కలుపుకుంటే జూన్ 2024 నాటికే
మొత్తం బకాయిల విలువ 27,000 కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుంది. భవిష్యత్తులో రావాల్సినవి జూన్ 2024 తర్వాత కూడా అనేక బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో వేతన సవరణ పీఆర్సీ బకాయిలు. జూలై 1, 2023 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. డియర్‌నెస్ అలవెన్స్ డీఏ బకాయిలు 4 డీఏ వాయిదాలు బాకీ ఉన్నాయి. పాత డీఏ బకాయిలు 2021లో గవర్నర్ పేరు మీద ఇచ్చిన జీవోల ప్రకారంగా 3 డీఏలు వాయిదాలను 3 సమాన విడతల్లో చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. దాదాపుగా 60 నెలల బకాయిలను ఈ విధంగా చెల్లించాల్సి ఉంది. అయితే 4 ఏళ్లు గడిచినా ఒక్క వాయిదా కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. సరెండర్ లీవ్‌లు వీటి పరిస్థితి ఏమిటో తెలీదు. ఇతర అలవెన్స్‌లు గత పీఆర్సీలో అర్థాంతరంగా రద్దు చేసిన అనేక అలవెన్స్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం బకాయిలు 35,000 కోట్లు చేరుతుంది అని అంచనా. గత ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేక పదవీ విరమణ చేసే వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచింది ప్రభుత్వం. ఇది ఆర్థిక బాధ్యతను వాయిదా వేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారు కూడా పెన్షన్ బెనిఫిట్స్ ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. ఆర్థిక మంత్రి గారు కూడా ఉద్యోగ సంఘాల నాయకులతో కూర్చొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి బకాయిల చెల్లింపులకు ఒక కార్యాచరణ ప్రణాళికను చర్చించడానికి తీరిక లేకుండానే ఉన్నారు. ఇక ప్రభుత్వానికి వచ్చే ఆదాయము మరియు ఖర్చులు ఎంత అనేది చూద్దాము. మన ఏపీ రాష్ట్రానికి ఆదాయం వస్తేనే బకాయిలు చెల్లించగలుగుతారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి ఆదాయం ప్రధానంగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే వస్తుంది. ప్రత్యక్ష పన్నులు, ఇన్‌కమ్ టాక్స్ వంటివి, పరోక్ష పన్నులు, జీఎస్టీ వంటివి మరియు స్థానిక పన్నులు ఇవి స్థానిక సంస్థలకు చెందినవి. ప్రత్యక్ష పన్నుల రేట్లు పెంచడానికి రాష్ట్రానికి అధికారం లేదు. పరోక్ష పన్నుల విషయానికొస్తే 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను రేట్లను పెంచడానికి లేదా పరిమితి మార్చడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం లేదు. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తేనే ఏదైనా మార్పు సాధ్యమవుతుంది. ఈ పరిస్థితుల్లో పన్నుల రేటు పెంచో లేదా పన్ను పరిధిలో నుంచి ఆదాయం పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి లేదు. ఒకవైపు 35,000 కోట్ల బకాయిలు, మరొక వైపు రోజువారీ రన్నింగ్ అకౌంట్ కింద ప్రతి నెల ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లకు సుమారుగా 7,000 కోట్ల నుంచి 7,500 కోట్ల వరకు ఖర్చవుతాయి. సామాజిక పెన్షన్లకే 4,000 రూపాయలకు పెంచడం ఇటువంటి వాటితో అలాగే జీతాలు, పెన్షన్‌లు కలిపి ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వానికి 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అంటే సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు మరియు వృద్ధుల పెన్షన్ల కోసం. తాజా బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వచ్చే ఆదాయం కేవలం 98,000 కోట్లుగా అంచనా వేసింది. 3,25,000 కోట్ల బడ్జెట్‌లో 1,00,000 కోట్ల రాష్ట్ర సొంత ఆదాయము, 1,00,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు, మరొక 1,00,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు ద్వారా సమకూర్చుకుంటామని అంచనా వేసింది. 1,00,000 కోట్ల అప్పు వస్తేనే ప్రతిపాదించిన కేటాయింపులు అమలు జరుగుతాయి. అయితే ఈ కేటాయింపుల్లో ఉద్యోగులకు పేరుకుపోయిన 22,000 కోట్ల బకాయిలను గానీ, భవిష్యత్తులో చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలకు గానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అనేది గమనించాల్సిన విషయం. ఇక జీపీఎఫ్ నిధుల దుర్వినియోగం. రాజ్యాంగంలోని 266 అధికరణ ప్రకారంగా ప్రభుత్వానికి కన్సాలిడేట్ ఫండ్, పబ్లిక్ అకౌంట్, కంటింజెన్సీ ఫండ్ అనే 3 రకాల ఖాతాలుంటాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్సాలిడేట్ ఫండ్‌లోకి వస్తుంది. అయితే పబ్లిక్ మనీ లేదా డిపాజిట్ పబ్లిక్ అకౌంట్‌లో తప్ప కన్సాలిడేట్ ఫండ్‌లో ఉండకూడదు. గవర్నర్‌కు గతంలో ఫిర్యాదు చేసినప్పుడు ఓపీఎస్ ఉద్యోగుల జీపీఎఫ్‌లో దాచుకున్నటువంటి సొమ్ము దాదాపుగా 11,000-12,000 కోట్లు పబ్లిక్ అకౌంట్‌లో లేకుండా కన్సాలిడేట్ ఫండ్‌లోకి మళ్లించినట్టే తెలుస్తోంది. దీనివల్లే ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్ సెటిల్మెంట్‌లు కూడా సకాలంలో చేయలేని దుస్థితి నెలకొంది పరిస్థితి. మరి వీటన్నిటికి పరిష్కారం ఏమిటి? పరిష్కారమే లేదా అంటే ఈ తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఎలా వస్తాయనేది పెద్ద ప్రశ్న. కేవలం ఉద్యమం చేయడం ద్వారా ప్రభుత్వం వెంటనే చెల్లించగలుగుతుందా? లేదా కేంద్రం అదనంగా నిధులు మంజూరు చేస్తుందా? ఇవేవి సాధ్యం కాని పక్షంలో పేరుకుపోయిన బకాయిలు ఈ స్థాయికి చేరడానికి మన నిస్సహాయత, మౌనం, నిర్లక్ష్యం కూడా కారణమవుతాయని ఒప్పుకోవాలి. గతంలో 1,100 కోట్లు బాకీ ఉన్నప్పుడే
సంఘీభావం తెలిపినట్లు ఈరోజు 30,000 కోట్లకు చేరి ఉండేది కాదు. సో, మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం కంటే, ఒక వాస్తవిక దృక్పథంతో ఆలోచించి సమస్యను పరిష్కరించడానికి మనమే కొత్త ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ సమస్యకు ఒక వినూత్న పరిష్కారాన్ని ప్రతిపాదిస్తోంది. ప్రతిపాదిత పరిష్కారం ఉద్యోగుల భూ కేటాయింపు. ప్రస్తుతానికి పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించే స్తోమత లేదు కాబట్టి, నగదుకు ప్రత్యామ్నాయంగా అంతే విలువైన ఆస్తిని ప్రభుత్వం మనకి ఇవ్వడం ద్వారా తన బాకీని తీర్చుకోగలదనేది ప్రధాన వాదన. దీనికోసం క్లెయిమ్‌లు లెక్కలు ముందుగా ఒక్కొక్క ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను లెక్కవేసి వాటిని శాంక్షన్ చేయాలి. డ్రాయింగ్ ఆఫీసర్లు ఈ లెక్కలను సర్వీస్ రిజిస్టర్‌లో అధికారికంగా నమోదు చేయాలి. తదుపరి లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ జారీ. ప్రతి ఉద్యోగికి మరియు పెన్షనర్‌కు రావాల్సిన బాకీ ఎంత అనేది లెక్క తేల్చి, అందుకు సంబంధించిన పెండింగ్ లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ జారీ చేయాలి. తదుపరి భూ కేటాయింపు. సో, ఈ బాండ్లను నగదు రూపంలో ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం కనుచూపు మేర లేదని భావిస్తున్నందున ప్రభుత్వం తన వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఉద్యోగులకు కేటాయించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో లేదా ఊర్లలో ఉద్యోగులకు రావాల్సిన సొమ్ముకు దామాషా పద్ధతిలో లెక్కగట్టి అంతే విలువైన ప్రభుత్వ భూమిని ఉద్యోగులకు హౌసింగ్ కాలనీలుగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం స్వయంగా లేఅవుట్ చేసి మార్కెట్ ధర లేదా ప్రభుత్వ ధర ప్రకారంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయికి సమానమైన భూమిని కేటాయించే పథకాన్ని రూపొందించాలి. వడ్డీ రాయితీ. ప్రస్తుతం ఉద్యోగులకు గృహ రుణ అడ్వాన్స్ అంటే హౌస్ లోన్ అనేది లభించడం లేదు. సో, బ్యాంకులు గృహ రుణాలు ఇస్తాయి కాబట్టి హెచ్‌బీఏపై ప్రభుత్వం ఇచ్చే 2% వడ్డీకి బదులు బ్యాంకులు వసూలు చేస్తే 6.5 లేదా 7% వడ్డీకి మధ్య ఉన్న తేడా దాదాపుగా 4.5-5% కాబట్టి, సో, ప్రభుత్వం భర్తీ చేయాలి దీన్ని. సో, ఈ వడ్డీ భారాన్ని ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చేసే విధానాన్ని ఈ పథకంలో పొందుపరిచినట్లయితే లక్షలాది మంది ఉద్యోగులు గృహ నిర్మాణం వైపు మొగ్గు చూపుతారు. ఈ పథకం వల్ల లాభాలేంటంటే, ఉద్యోగులకు గృహ స్వప్నం, మధ్యతరగతి ఉద్యోగులకు రిటైర్ అయ్యే నాటికి సొంత ఇల్లు అనే కల సాకారమవుతుంది. స్థానిక అభివృద్ధి. ప్రతి ఊర్లోనూ ప్రభుత్వ భూముల్లో ఉద్యోగుల కాలనీలు ఏర్పడటం వల్ల స్థానిక అభివృద్ధి కార్యకలాపాలు పెరుగుతాయి. ఉపాధి కల్పన. ఉద్యోగులు ఇల్లు కట్టుకునేందుకు స్థానిక ముఠాలు, మేస్త్రీలు, కూలీలు అవసరమవుతారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధి. మనీ సర్క్యులేషన్ పెరిగి మార్కెట్‌లో వస్తువులు కొనుగోళ్లు పెరుగుతాయి. పరోక్ష పన్నుల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఎకానమీ మరింత విస్తరిస్తుంది. దీనివల్ల రాజకీయ ప్రయోజనం కూడా ఉంది. ఈ కాలనీల అభివృద్ధిని పాలకపక్షం 5 ఏళ్ల తర్వాత తాము చేసిన అభివృద్ధిగా ప్రజలకు చూపించుకోవడానికి ఒక పొలిటికల్ క్లెయిమ్‌గా కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌లో వనస్థలిపురం, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీల ఏర్పాటు ద్వారా నగర విస్తరణ, అభివృద్ధి జరిగిన తీరును ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ ప్రతిపాదన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడుతోంది. ఇంతకు మించి మెరుగైన ప్రత్యామ్నాయం ఎవరి వద్ద ఉన్నా స్వాగతించి చర్చించడానికి ఈ విధంగా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తున్నాము. సో, అలాగే అన్ని ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై తమ వైఖరిని తెలియజేయడానికి లేదా ప్రతిపాదనను విభేదించేవారు ఎవరైనా ఉంటే, సో, పేరుకుపోయిన బకాయిలను ఎప్పటిలోగా సాధించి తెస్తారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేఆర్ సూర్యనారాయణ గారు తెలిపారు. సో, మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి అంటూ మరింత మెరుగైన సలహా మీ దగ్గర ఉంటే ఇవ్వదలసిందిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కేఆర్ సూర్యనారాయణ గారైతే తెలియజేశారు. సో, దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.